హలో గైస్. సో 2026లో జాబ్ మార్కెట్ అండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎట్లుండబోతుంది అనే దాని గురించి పర్టికులర్గా ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేస్తా. దెర్ ఆర్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ దట్ వీ కెన్ లుక్ ఎట్ అండ్ అండర్స్టాండ్ హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి ఇన్ 2026. సో ఫస్ట్ థింగ్, ఇంట్రెస్ట్ రేట్స్. సో ఆల్మోస్ట్ ఫెడరల్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 3 times ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసింది. బట్ స్టిల్ మోర్గేజ్ రేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇట్ ఈస్ స్టిల్ అట్ 6% మోర్గేజ్ ఇన్సూరెన్స్లో, మోర్గేజ్ ఇంట్రెస్ట్ రేట్స్. సో జాబ్ మార్కెట్ యాజ్ ఆఫ్ టుడే పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు, ఈవెన్ ఆఫ్టర్ 3 రేట్ కట్స్ అయినా కూడా. బట్ మీరు ఇంకొక అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్లో కూడా కనీసం ఒక 2-3 ఇంట్రెస్ట్ రేట్స్ కట్లు అయితే కానీ రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంచెం ఇంప్రూవ్ అయ్యే పాసిబిలిటీ ఉండదు. కాకపోతే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ ఏవైతే కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఏవైతే ఉన్నాయో అవి జాబ్ మార్కెట్ యూజ్ అవుతాయి. అంటే కంపెనీస్ ఎవరైతే ఫండింగ్ తీసుకొని ఆర్ లెండింగ్ తీసుకొని ప్రాజెక్ట్స్ అవి స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఇప్పుడు లెండింగ్ కొంచెం లిటిల్ బిట్ చీప్ అవ్వడం వల్ల వాళ్ళు ఈ లెండింగ్ తీసుకొని డెఫినెట్గా కొత్త ప్రాజెక్ట్స్ వాటిని స్టార్ట్ చేస్తారు. సో అందుకు 2026లో జాబ్ మార్కెట్ మచ్ బెటర్గా ఉంటుంది కంపేర్ విత్ పాస్ట్ 2 to 3 years. సో జాబ్ మార్కెట్ ఇంప్రూవ్ అవుతుంది అనడానికి వన్ మోర్ రీజన్ ఏంటంటే లింక్డ్ఇన్లో వస్తున్న పింగ్స్. మోస్ట్ రీసెంట్ టైంలో ఒక 1 monthగా నేను నోటీస్ చేసింది ఏంటంటే నా లింక్డ్ఇన్లో పర్టికులర్గా ఓకే చాలామంది రిక్రూటర్స్ మెసేజ్ చేస్తున్నారు పొజిషన్స్ ఉన్నాయని చెప్పేసి. ఇంతకుముందు అట్లాంటి పింగ్స్ చాలా రేర్గా వచ్చినాయి. మోస్ట్ రీసెంట్ 2 yearsలో మాత్రం చాలా రేర్గా వచ్చినాయి. బట్ ఇప్పుడు మాత్రం మోర్ ఆఫ్ అండ్ వస్తున్నాయి. లైక్ కంటిన్యూస్గా ఎవ్రీ డే కానీ ఎవ్రీ 2 days కానీ పొజిషన్స్ ఉన్నాయని చెప్పేసి పర్టికులర్గా పింగ్ చేస్తున్నారు. సో దట్ మీన్స్ జాబ్ మార్కెట్ ఇంప్రూవ్ అవుతుంది అనడానికి ఇది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైన్. ఎందుకంటే లింక్డ్ఇన్లో పింగ్స్ వస్తున్నాయి. పింగ్స్ మీనింగ్ మెసేజ్ చేస్తున్నారు పొజిషన్స్ ఉన్నాయని. మోస్ట్ ప్రాబబ్లీ మీకు కూడా లింక్డ్ఇన్ నుండి మెసేజెస్ వస్తుండొచ్చు మోస్ట్ రీసెంట్ 1 monthలో. చెక్ చేసుకోండి. ఓకే, ఇది వన్ మోర్ సిమ్టమ్. థర్డ్ రీజన్ ఏంటంటే జాబ్ మార్కెట్ ఇంప్రూవ్ అవ్వడానికి ఓకే ఇది నెగిటివ్ అనుకోవచ్చు, పాజిటివ్ అనుకోవచ్చు. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వీసా స్లాట్స్ చేంజ్ అయిపోయి ఇండియాలో సోషల్ మీడియా వెట్టింగ్ వల్ల వాళ్ళ స్లాట్స్ని లిటరలీ 2-3 months 4 months 6 months షిఫ్ట్ చేస్తున్నాడు. సో వాళ్ళందరికీ ఇప్పుడిప్పుడు బ్యాక్ వచ్చే పరిస్థితి లేదు. సో వాటి వల్ల దాని ఇంపాక్ట్ వల్ల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాబ్స్ అండ్ వాళ్ళ కాంపిటీషన్ కరెంట్ మార్కెట్లోకి నుంచి అట్లీస్ట్ సర్టన్ లిమిటెడ్ టైమ్ మార్కెట్లో ఉండదు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద థింగ్, కొంచెం మార్కెట్లో మోర్ పొజిషన్స్ మీకు కనపడడానికి అండ్ ఈవెన్ నాకు కూడా లింక్డ్ఇన్లో కొంచెం ఎక్కువ పింగ్స్ రావడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. కాకపోతే ఇది బ్యాడ్ థింగా గుడ్ థింగా అంటే కంట్రీ బయట ఉన్న వాళ్ళకి, ఎవరైతే కంట్రీలోకి రాలేకపోతున్నారో వాళ్ళకి బ్యాడ్ థింగ్, కానీ ఆల్రెడీ కంట్రీలో ఉండి జాబ్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఇది గుడ్ థింగ్. మీరు నెగిటివ్గా తీసుకుంటారా పాజిటివ్గా తీసుకుంటారా ఈ పర్టికులర్ టాపిక్ ఆర్ ఈ పర్టికులర్ రీజన్, అది మీ ఇష్టం. బట్ ఓవరాల్గా దీనివల్ల కూడా కొంచెం జాబ్ మార్కెట్ రైజ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో ఎంఎస్ స్టూడెంట్స్కి కంపల్సరీగా 2026 వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే మీకు H1 రావాలంటే మీకు ఇదే బెస్ట్ ఆపర్చునిటీ. ఈ 100K రూల్ అప్లై చేయడం వల్ల అవుట్ సైడ్ ద కంట్రీ నుండి ఎవరు అప్లై చేయరు. సో దానివల్ల మీకు హై పాసిబిలిటీ ఉంది, లెస్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం అరౌండ్ 4 lakhs ఇంత వచ్చినట్టున్నాయి, అరౌండ్ 400,000. ఈసారి నా గెస్ ప్రకారం 200,000 కూడా రాకపోవచ్చేమో, ఆర్ మాక్సిమం 250K వస్తుందేమో. సో ఈ పర్టికులర్ ఇయర్ 2026ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని రైట్ అవే జాబ్ కొట్టుకొని మీరు మార్చ్లో అప్లికేషన్ పెడితే మాత్రం దెర్ ఇస్ ఎ హై పాసిబిలిటీ మీకు ఆల్రెడీ కంట్రీలో ఉన్న వాళ్ళకి H1B రావడానికి, పిక్ అవ్వడానికి ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఈ రూల్ కంటిన్యూ చేస్తాడా, అప్లై చేస్తాడా అనేది దెర్ ఇస్ నో గ్యారంటీ. సో ఉన్న ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. కంపల్సరీ జాబ్ కొట్టేసి H1 తెచ్చుకోండి ఈ పర్టికులర్ 2026లో. సో మళ్ళీ ఆపర్చునిటీ దొరకదు. అండ్ ఆల్సో జాబ్ మార్కెట్కి బయట కంట్రీకి నుంచి వచ్చే వాళ్ళకి 100K అప్లై చేస్తున్నాడు కాబట్టి ఆబ్వియస్గా 40-50,000 పీపుల్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ H1Bలో బయట కంట్రీకి నుంచి వస్తారు. వాళ్ళు ఈ ఇయర్ రారు కాబట్టి 2026లో కొంచెం కాంపిటీషన్ తగ్గుతుంది అని అనుకోవచ్చు. కానీ ఆ పర్టికులర్ H1Bsని కాంపిటీషన్ 40-50,000 ఏదైతే బయటలోకి వస్తున్నాయో వాటిని లోపల ఉన్న వాళ్ళే
F1 స్టూడెంట్స్ ఆర్ H4EADs ఆర్ అదర్ దానిలో ఉన్న వాళ్ళు H1 అప్లై చేసుకొని వీటిని వాటితో ఫిల్ చేసేస్తారు. సో ఓవరాల్గా కౌంట్ ఆఫ్ పీపుల్ 100K వల్ల టోటల్ నెంబర్ ఆఫ్ కౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్ H1Bs కొట్టేటోళ్ళు అదే ఉంటారు. కానీ స్కిల్ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇండియా నుండి వచ్చేటోళ్ళకి అట్లీస్ట్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉండి మినిమం రియల్ టైం పనిచేసిన వాళ్ళనే ఈ TCS CTS వీళ్ళు కంపెనీస్ పంపిస్తాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు జస్ట్ MS గ్రాడ్యుయేట్స్ ఆర్ H4EADs ఆర్ వీళ్ళు అప్లై చేస్తే కొంచెం స్కిల్ గ్యాప్ వస్తుంది. సో దీనివల్ల ఓవరాల్ కౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు మార్కెట్లో, కానీ స్కిల్ దగ్గర చాలా డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఫర్ 2026. మోస్ట్ రీసెంట్ టైంలో ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది చాలా మందికి. ఒక 85,000 ఆఫ్ వీసాస్ ని క్యాన్సిల్ చేసారు బికాస్ ఆఫ్ సోషల్ మీడియా వెట్టింగ్ అండ్ ఏ సార్ట్ ఆఫ్ DUI ఆర్ ఫెలనీ కేసు ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ రీజన్ ఉన్న వాళ్ళని వాళ్ళ వీసాస్ క్యాన్సిల్ చేసారు అని చెప్పేసి వాళ్ళకి ఈమెయిల్స్ వస్తున్నాయని చెప్పేసి ఒకటి చెప్తున్నారు. చాలా మంది ఏం చెప్తున్నారంటే కంట్రీలో ఉన్న వాళ్ళకి పెద్ద ఇష్యూ లేదు, ఓన్లీ కంట్రీ దాటినప్పుడే ఆ వీసా కరెంట్ది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మళ్ళీ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావాల్సి వస్తుంది అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏముందంటే మీకు కరెంట్ కంట్రీలో కంటిన్యూ చేయొచ్చేమో, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ H1B ఈజ్ ఎక్స్పైరింగ్ నెక్స్ట్ ఇయర్ సమ్ టైమ్ జూన్, ఓకే, నీ వీసా క్యాన్సిలేషన్ అయిపోయింది అనుకో ఇండియాలో. సో ఈ 6 months తర్వాత నువ్వు H1Bని కంట్రీలోనే ఉండి అప్లై చేసినా కూడా దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ వాళ్ళు నీ వీసా ఎందుకు రివోక్ అయింది అని చెక్ చేసుకొని దాన్ని చెక్ చేసి మీ ఎక్స్టెన్షన్ ఇవ్వకపోవచ్చు కూడా, అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో అక్కడ ఈమెయిల్ వచ్చి వీసా క్యాన్సిల్ అయిందంటే ఇక్కడ పక్కా గ్యారంటీ ఉంటుంది కంట్రీలో అనే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎంటిటీస్, ఎవ్రీబడి ఈస్ కోఆపరేటింగ్ విత్ ఈచ్ అదర్, ఎవ్రీబడి షేరింగ్ ద డేటా బిట్వీన్ ది డిపార్ట్మెంట్స్. కాబట్టి వీసా క్యాన్సిలేషన్ ఇన్ఫర్మేషన్ కూడా USCIS దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు చెక్ చేసి మీ ఎక్స్టెన్షన్స్ ఫ్యూచర్లో వచ్చే వాటిని రిజెక్ట్ చేయడము ఆర్ రివోక్ చేయడం ఆర్ క్యాన్సిల్ చేయడం జరగవచ్చు స్టేటస్. సో ఇది ఒక చిన్న కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంది. కంట్రీలో ఉన్నంతవరకు సేఫ్ అనే మైండ్ సెట్లు ఉన్నారు, బట్ అసలు సంబంధం లేదు. ఆ పర్టికులర్ టైం వచ్చి మీ ఎక్స్టెన్షన్ ఫైల్ చేసినప్పుడు ఏమన్నా జరగవచ్చు. సో అన్నిటికీ ప్రిపేర్ అయి ఉంటే మంచిది. ఓకే, ఒకవేళ రిజెక్ట్ అయితే ఏంది, రిజెక్ట్ అవ్వకపోతే ఏంది. సో ఇటు సైడ్ ఆలోచించుకొని అటు సైడ్ ఆలోచించుకొని ప్రిపేర్డ్గా ఉంటే దేర్ విల్ బి నో లాస్ట్ మినిట్లో కన్ఫ్యూజన్ ఉండదు ఒకవేళ ఆ డెసిషన్ జరిగినప్పుడు. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎటైతే అటైతే అటు, ఇటైతే ఇటు ఉండేటట్టు మైండ్ని ప్రిపేర్ చేసుకోవడం మంచిది. సో ఓవరాల్గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం వల్ల అండ్ వేరియస్ రీజన్స్ వల్ల కరెంట్ మార్కెట్లో జనాలు కొంచెం అక్కడిక్కడ స్టక్ అయిపోయి ఆగిపోయి ఉన్నారు కదా. సో వీటి రీజన్స్ వల్ల ఓవరాల్గా నెక్స్ట్ ఇయర్ 2026లో విత్ ఇన్ ద కంట్రీ ఉండి ఏ ఇష్యూస్ లేని వాళ్ళకి దెర్ ఇస్ ఏ హై స్కోప్ టు గెట్ ఎ జాబ్. అండ్ అట్లనే MS వాళ్ళకి ఎవరికైనా సరే H1B అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళకి కొత్త వాళ్ళకి 2026 బెస్ట్ ఛాన్స్. ఎందుకంటే కాంపిటీషన్ ఆల్మోస్ట్ 40% పడిపోయే ఛాన్స్ ఉంది అప్లికేషన్స్ కౌంట్స్లో. సో మీరేమనుకుంటున్నారు ఈ పర్టికులర్ దాని గురించి కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.